ఆడవాళ్ళుగా పుట్టినందుకు ప్రతి ఒక్కళ్ళు పెళ్లి ఫస్ట్ పెద్ద మనిషి అయిపోవాలి, అదే పెద్ద పండగ. తర్వాత పెళ్లి చేసేయాలి, పెళ్లి చేసుకోగానే నెలకో 2 నెలలకో ప్రెగ్నెంట్ అయిపోవాలి. ఇదే ఎక్స్పెక్టేషన్ సొసైటీకి. ఇప్పుడు వీళ్ళు కన్సీవ్ అయ్యారు 4 years తర్వాత, కన్సీవ్ అయ్యారు, వీళ్ళకి ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది, బేబీ వస్తుంది అని ఆనందంగా. అంటే వాళ్ళ హస్బెండ్ చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసా? చెప్పండి, ఏమన్నారు మీరు? ఫంక్షన్స్కి వెళ్ళడం మానేశారా? ఫంక్షన్స్కి వెళ్ళడం మానేశాం మేడం. అంటే సొసైటీలో ఓకే అమ్మయ్య మేము ప్రెగ్నెంట్ అయిపోయాము, ఇంక సొసైటీలో మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు, చుట్టాలు క్వశ్చన్ చేయరు, ఫ్యామిలీ క్వశ్చన్ చేయదు, ప్రశాంతంగా వండేస్తుంది. ఈ రిలీఫ్ అనిపించిందా ఫస్ట్ మీకు కన్సీవ్ అవగానే? నీకు అనిపించింది కదా లేడీగా. సో ఎందుకు ఇంత ప్రెషర్? ఇప్పుడు వేరే కంట్రీస్లో ఎక్కడా కూడా వాళ్ళు కన్సీవ్ అయ్యారంటే ఓకే వీఆర్ గ్రోయింగ్ అవర్ ఫ్యామిలీ అనుకుంటారు. ఇక్కడ సొసైటీ అప్రూవల్, ఒక స్టాంప్ వేయాలి, అమ్మయ్య వీళ్ళు కన్సీవ్ అయ్యారు. వాట్ ఈస్ దిస్? మీకోసం మీరు పిల్లల్ని కనండి, సొసైటీ ఏమనుకుంటుందని ఎందుకు? మళ్ళీ ఫస్ట్ బేబీ మళ్ళీ అబ్బాయి అయిపోవాలి. అబ్బాయి అయిపోయిన తర్వాత పుట్టిన ఆడపిల్ల మహాలక్ష్మి. మరి ఫస్ట్ ఆడపిల్ల ఎందుకు మహాలక్ష్మి అవుతుంది ఫస్ట్ చైల్డ్ అయితే కదా? అప్పుడు మళ్ళీ ఆడపిల్లని మొహం మార్చుకోవడం ఏంటో. ఒక బేబీ ఉన్న వాళ్ళు ఏమో వస్తారు, బాబు ఒకడే అయిపోయాడు, పాప ఒకరితో అయిపోయింది, ఆడుకోవడానికి ఇంకొకరు కావాలి. మీ పిల్లలకి ఆడుకోవడానికి ఇంకొకరు కావాలని పిల్లల్ని కనకండి. మీకు ఇంకొక బేబీ కావాలి అనిపిస్తే, మీకు 2 పిల్లలు కావాలనిపిస్తే కనండి. మళ్ళీ కొంతమంది 2 ఆడపిల్లలు అయిపోయారు, మాకు ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది, రివర్సల్ ఆపరేషన్ కావాలి, 2 ఆడపిల్లలే అయిపోయారు, మాకు ఇంకా పిల్లలు కావాలి. అది బాడీయా ఇంకేమిటన్నానా? అన్ని సర్జరీస్ ఎందుకు చేయించుకోవాలి? అబ్బాయి ఒక్క సర్జరీ చేయించుకుని పిల్లల్ని కనమనండి, ఇంకా ఇండియా పాపులేషన్ సగం అయిపోద్ది. ఎవ్వరు కనరు. ఆడవాళ్ళు కంటున్నారు కష్టపడి, వాళ్ళకే ప్రెగ్నెన్సీస్, వాళ్ళకే పిల్లలు, వాళ్ళకే సర్జరీస్, వాళ్ళకే డెలివరీస్, వాళ్ళకే ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ, మళ్ళీ దానికి మళ్ళీ రివర్సల్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ. అబ్బాయి ఏం చెప్తే అది, అత్తాళ్ళు ఏం చెప్తే అది, సొసైటీ ఏం చెప్తే అది చేయడం ఆడవాళ్ళకి అలవాటు అయిపోయింది. ప్లీజ్ చేంజ్, లేకపోతే మీ తర్వాత జనరేషన్లో ఆడపిల్లలు కూడా మీలాగా సఫర్ అవ్వాల్సి వస్తుంది. నీకు ఒక తల్లిని అవ్వబోతున్నానని ఆనందం కంటే అబ్బా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు, ఎవ్వరు ఏమనరు, అత్తమామలు ఏమనరు అని అనిపించింది. మంచి ఆవిడ, దాని అదృష్టం. ఈ అమ్మాయి లక్ ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ చాలా సపోర్టివ్. ఫ్యామిలీ సపోర్టివ్గా ఉన్నప్పుడు ఆడవాళ్ళకి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా సరే చక్కగా ప్రెగ్నెన్సీస్ వస్తాయి. వాళ్ళు స్ట్రెస్కి గురి చేయకండి దయచేసి.